అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే, నా దగ్గర ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ వస్తారో, మన సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళకి నేను శారీ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చేసిన. ఇప్పుడు ఇంకా 8 మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళకి నేను శారీ గిఫ్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి హాయ్ గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. గ్యాస్. అయితే ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం, మీరే ఇంట్రడక్షన్ చెప్పాలి. చెప్పు. యాదగిరి గుట్ట. ఎందుకు? 4 మిలియన్ సెలబ్రేషన్స్ కాదు, కొంచెం నాకు సెంటిమెంట్ ఉంది కాబట్టి నా సిల్వర్ ప్లే బటన్ అక్కడే ఓపెన్ చేసిన కాబట్టి ఇంకా నాకు కొంచెం అక్కడ ఏమంటారు సెంటిమెంట్ అంతే ఆ దేవుడు అంటే. తర్వాత గోల్డ్ ప్లే బటన్ తిరుపతి మెట్లెక్కినప్పుడు రివీల్ చేసిన. ఇప్పుడు 5 మిలియన్స్ తొందరగా అయిపోవాలి దేవుడా, ఎందుకంటే 5 నా లక్కీ నెంబర్ కాబట్టి 5 తొందరగా అయిపోవాలి 5 మిలియన్స్ అని నేను దేవునికి మొక్కుకోవడానికి పోతున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరు. కంగ్రాచులేషన్స్. 4 మిలియన్కి కంగ్రాచులేషన్స్, 5 మిలియన్స్కి ఆల్ ది బెస్ట్. నిజానికి నాకు ఎందుకు ఇంత కనెక్షన్ సిల్వర్ ప్లే బటన్ ఎందుకు ఇక్కడ రివీల్ చేసిన అనేది నాకు అప్పుడు తెలియలే, కానీ ఆలోచిస్తూ ఉంటే మా తాత చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కొత్త లారీ కొన్నా కానీ లేకపోతే లారీకి కలర్ కొట్టించిన ఫస్ట్ వాహన పూజ ఎక్కడ అంటే ఊర్లో ఎక్కడ చేపించకుండా యాదగిరి గుట్ట తీసుకొచ్చి అక్కడ వాహన పూజ చేపించేది తాత. అంటే ఊరు వాళ్ళందరికీ ఆ లారీలో ఎక్కించుకొని వచ్చి అక్కడ భోజనాలు పెట్టి దేవుడిని అంటే అందరికీ తీసుకెళ్ళి అందరికీ దేవుని దండం పెట్టించుకొని మళ్ళీ అక్కడ అందరికీ ఫుడ్ పెట్టి అంటే భోజనాలు పెట్టి అదే లారీలో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటోడు. చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా సరే యాదగిరి గుట్ట మేము ఇక్కడికి అంటే వచ్చి దండం పెట్టుకునేది. అదే నా బ్లడ్లో ఇంకా నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందో ఏమో ఇంకా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను అట్లే అనుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది మా తాత చేసినట్టే మా తాత లాగా నేను ఫాలో అయితే. మేమేమో అనుకున్నామంటే యాదగిరి గుట్ట ముందు ఎక్కడో అనుకున్నాం, కానీ ఇక్కడ శ్మశానం ఉంది, దానికి ఆపోజిటే యాదగిరి గుట్ట వెళ్తుంటే ఇక్కడ నిజంగానే లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడో కనిపించడో అనుకున్నా, కానీ పర్ఫెక్ట్గా కనిపిస్తుండవు. ఇట్లా ఇట్లా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందంటే నిజంగా కనిపెట్టిన ఆయనకి దండేసి దండం పెట్టాలి. ఇక్కడ ఎక్కేటప్పుడు గరుడది మళ్ళీ దేవుడిది రూపం కనిపిస్తుంది కొండకి. అట్లే యాదగిరి గుట్ట వెళ్తుంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం నిజంగా ఇక్కడ నుంచి చూస్తుంటే కన్ను అది నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. మస్తుందని చెప్పొద్దు తప్పు, కానీ నిజంగా పర్ఫెక్ట్ అసలు ఆ కిరీటం గాని, ఫేస్ కానీ, గడ్డం గాని మొత్తం. యాదగిరి గుట్ట ఎవరైతే వస్తారో కంపల్సరీ కమాన్ లోపలికి వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకి అంటే గుడికి వెళ్తున్న టైంలో కనిపించదు. గుడి నుంచి మనం ఇటు వస్తుంటే ఇటు సైడ్ రోడ్ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేనండి లక్ష్మీ నరసింహస్వామి రూపం. ఫోన్లో చూడడం కంటే నిజంగా లైవ్లో చూస్తే అసలు నిజంగా ఎప్పటి నుంచో ఈ రూపం ఉందా లేకపోతే ఎవరైనా ఈ మధ్య చెక్కిరా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎన్నో టైమ్స్ యాదగిరి గుట్ట వెళ్ళినాం కానీ ఒక్కసారి కూడా మన కళ్ళకి ఇట్లాంటి రూపం కనిపించలే. హఠాత్తుగా అంటే సడన్గా అంటే ఒక అతను చెప్పిన తర్వాత అది చూసేసరికి నిజంగా ఈ రూపం ఏంది ఇంత ఇట్లా ఫామ్ అయింది అన్నట్టు నిజంగా ఎప్పటి నుంచో ఈ రూపం ఉందా లేకపోతే ఇప్పుడే ఎవరైనా చెక్కిరా అన్నట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమంది లక్ష్మీ నరసింహస్వామి రూపం చూసిరో నాకు కామెంట్ చేయండి. ఇంకా మేము గుడికి వెళ్ళింది థర్స్డే కాబట్టి ఎక్కువ పబ్లిక్ అయితే లేరు, కాకపోతే ఇంకా మేము వెహికల్ అయితే పైనకే తీసుకెళ్ళిపోయినాం. సన్సెట్ టైంలో అంటే 5 అవుతుంది. నిజంగా వ్యూ అయితే సూపర్ ఉండే. అసలు ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడు మనం నిజంగా రోజు వెళ్ళే గుడి, ఇంటి పక్కన ఉన్న గుడి అయినా సరే రోజు వెళ్తున్నా ఏదో కొంచెం కొత్తగా ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఎప్పుడైనా అట్లా ఫీలింగ్ వచ్చిందా? అంటే గుడికి వెళ్తూ ఉంటే మనకు ఒక పాజిటివ్ వైబ్, ఏదో ఒక తెలియని సంతోషం, మనసు కొంచెం లైట్గా అనిపిస్తుంది. అంటే ఎక్కువ బరువు మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటే, ఎక్కువ కష్టాల్లో ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం మనసు బరువు అనిపిస్తుంది. కానీ గుడికి వచ్చినప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఫోన్ లోపలనే పెట్టేసి దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం. ఓకే.
ఇంకా 1 అవర్లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 6 ఓ క్లాక్ బయటికి వచ్చేసినాం మేము. ఫోన్ లాకర్లో పెట్టి మళ్ళీ ఇక్కడ మనం తీసుకొని రావచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. కానీ డే టైంలో ఎంత బాగుంటుందో నైట్ టైంలో అంతకంటే ఎక్కువ బాగుంటుంది వ్యూ. ఇంక ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్సే కలిసిరు నాకు. లోపల దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత బయట కూడా చాలామంది దేవతలకి దేవుళ్ళకి అయితే దర్శించుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఇక్కడ ఉన్నా. ఇవాళ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే అది మీ దయ వల్లనే, అంతే. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఏమి ఇవ్వాలి అని నేను చాలా ఆలోచిస్తున్నా, ఏదైతే ఇవ్వాలి అని. నేను గివ్ అవే కోసం ఒక 10 శారీస్ తీసి పక్కన పెట్టుకున్నా, గృహప్రవేశం అప్పుడు ఇద్దామని చెప్పేసి. అయితే ఎట్లాగో నేను మర్చిపోయినా, కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంచెం మర్చిపోయినా. అయితే ఇప్పుడు ఎట్లాగో 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, 10 శారీస్ ఉన్నాయి కాబట్టి గుళ్ళో ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళకి అప్పుడే నేను శారీ గిఫ్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. చాలామంది వచ్చిర్రు, ఒక 100 మెంబర్స్ వరకు వచ్చిరేమో. ఆ 10 శారీస్ ఎక్కడా సరిపోలేదు. మస్తు బాధ అనిపించింది. తర్వాత పులిహోర ప్యాకెట్స్ ఒక 50 తెచ్చినాం, 20 మెంబర్స్కి పంచినాం. ఇంకా 30 అట్లా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ బ్లూ శారీ కట్టుకుంది కదా, తను నా దగ్గరకు డైరెక్ట్ వచ్చేసి ఒకటే అంటే నా చెంపలు ఇట్లా గిల్లి ముద్దు పెట్టింది. మస్తు హ్యాపీ అనిపించింది నాకు. అంటే తను కొంచెం నాకంటే పెద్ద ఆవిడే, కానీ నాకు రెస్పెక్ట్ ఇచ్చి అక్క అని పిలిచింది. ఎంత హ్యాపీగా అనిపించింది అని అంటే నాకు. ఇంకా తన నుంచే స్టార్ట్ చేసిన నేను శారీస్ గిఫ్ట్ చేయడం. ఇంకా వెంటనే అందరూ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు, చాలామందికి ఇచ్చేసిన. అప్పుడప్పుడే అసలు అంటే ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాలేదు. వీడియో కూడా సరిగ్గా తీయలేదు మా వాళ్ళు, షాక్లో ఉన్నాం మేము. అంటే ఎక్కువ మంది వచ్చేసారు ఒకేసారి. ఏ గుడికి వెళ్ళినా సరే కొంచెం హడావిడిగానే దర్శనం అయిపోయింది కదా వెళ్ళిపోదాం ఇంకా అన్నట్టు ఉంటుంది. కానీ యాదగిరిగుట్ట వస్తే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఒక 1 అవర్ ఇక్కడ కూర్చున్న తర్వాతనే బయటికి వెళ్తారు. అంత పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అయితే నేను వీళ్ళని చూసి కన్ఫ్యూజ్ అయినా. ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా నేను ఈ మాట చెప్పలేదు. ఫస్ట్ నా ముందు ఒక ఆమె నించుంది, ఒక పాప వెనకాల నించుంది. ఏంది సేమ్, ఇద్దరు పాపలు సేమ్ ఉన్నారు వీళ్ళు. అంటే నాకు ముందు తనే కనిపించింది, వెనకాల తనే కనిపించింది, ఏంది అని చూసేసరికి షాక్ అయినా నేను. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది ట్విన్స్ వీళ్ళిద్దరు అని చెప్పి. నాకు చదువుకునే టైంలో, బీఫార్మసీ చేసే టైంలో నాకు ఒక పిచ్చి డ్రీమ్ ఉండే అనమాట. అంటే నాకు ట్విన్స్ పుట్టాలి అని చెప్పి, నాకు ఎట్లైనా ట్విన్స్ పుట్టాలి అని. కానీ అమ్మో తర్వాత కనిపించింది, ఒక్క పాపతోనే నేను భరించలేకపోతున్నా. ట్విన్స్ పుడితే ఒకేసారి ఎట్లా భరిస్తాం? చెప్తున్నా అని కాదు, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఏ టైం అంటే ఆ టైంలో, అంటే నేను వచ్చినా అని కాదు, అంటే వచ్చిన ప్రతిసారి నేను ఇట్లా దేవుడికి ఊరేగిస్తారు కదా, కంపల్సరీ నేను చూస్తా. నాకు మంచిగా దేవుడు దర్శనం ఇస్తాడు. అన్నీ నీకే జరుగుతాయా అని అంటే జరుగుతాయి మరి నాకే. నాతో పాటు మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. మన ఫ్యామిలీ 5 మిలియన్స్కి దూసుకుపోవాలంతే. ఇంకొక సర్ప్రైజ్ ఉంది.